అందులో భాగంగానే ఇప్పుడు మనం ఈ ప్రక్రియలో భాగంగానే ఇప్పుడు మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ భవన్లోని సబ్ డివిజనల్ కార్యాలయాన్ని రిటైర్డ్ లైన్మెన్ పద్మనాభయ్య చేతుల మీదుగా ప్రారంభించారు. రాత్రి పగలు తేడా లేకుండా సేవలందించే లైన్మెన్లకు గౌరవం పెంచడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యుత్ రంగంలో మెరుగైన సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. సబ్ సబ్ స్టేషన్ల అభివృద్ధికి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. కానీ అందరూ కూడా కానీ క్షేత్రస్థాయిలో అన్ని చేయడానికి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టి పూజ చేయడం జరిగింది. ఇంకా కూడా అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాం. మరికొన్ని అదనంగా సబ్స్టేషన్లను కూడా ఏర్పాటుగా నిరంతరం పనిచేస్తూ ఉంటామని చెప్పని చెప్తూ ఉన్నాం. నెల్లూరులో ఉన్న విద్యుత్ భవన్ దగ్గర 1,30,00,000 రూపాయలతో ఈరోజు మనం ఈఆర్ఓ ఆఫీస్ని ప్రారంభించుకోవడం జరిగింది. రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఉపయోగపడుతుందని మీ ద్వారా ప్రజలకందరికి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంటుకు సంబంధించి గత 2 సంవత్సరాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా అటు 18 గ్రామాల్లో కానీ అర్బన్ అదేవిధంగా పనిచేస్తామని తెలియజేస్తూ, వచ్చే నెలలో మరొకసారి అభివృద్ధి జాతరని తలపించబోతుంది నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేస్తూ, ఇంతటి అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మరొక మంత్రివర్యులు గౌరవ మంత్రులు రామనాయుడు గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ